హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సంజు. వెల్కమ్ టు విటమిన్ ఐఎస్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ రోజు ఈ వీడియోలో మోడల్ పేపర్ నెంబర్ 6 ని డిస్కస్ చేయబోతున్నాం. అది కూడా 20 క్వశ్చన్స్ ని డిస్కస్ చేయబోతున్నాం అండి. మీరు చేయాల్సిందంతా కూడా లాస్ట్లో మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయో జస్ట్ కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి ఈ వీడియోని. మీకు కానీ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనం ఇప్పుడు మోడల్ పేపర్ 6 హిస్టరీ సంబంధించిన క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్ నౌ. Here our next question. The stupa site which is not connected with any incident of Lord Buddha's life. ఏ స్తూపం లార్డ్ బుద్ధ జీవిత చరిత్రలో ఎలాంటి సంబంధం లేనటువంటిది? ఆప్షన్ ఏ సారనాథ్, ఆప్షన్ బి సాంచి, ఆప్షన్ సి బోధ్గయ, ఆప్షన్ డి కుషినారా. ఓకే, యూ కెన్ సే కుషినగర. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? Yes, exactly. Sanchi Stupa is not related to Lord Buddha because సారనాథ్ ఫస్ట్ స్పీచ్ ఇవ్వడం జరిగింది, బోధ్గయ దగ్గర అలైట్మెంట్ జరగడం జరిగింది, కుషినగర్ దగ్గర డెత్ అవ్వడం జరిగింది. బట్ సాంచి దగ్గర ఎలాంటి ఇన్సిడెంట్ జరగలేదు కాబట్టి లార్డ్ బుద్ధ లైఫ్ నుండి సాంచిని మనం డిలీట్ చేసేవచ్చు అనమాట. సో హియర్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్. అమరావతి స్తూప వాజ్ బిల్ట్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్. అమరావతి స్తూపం ఏ కాలంలో కట్టడం జరిగింది? ఆప్షన్ ఏ మౌర్య, ఆప్షన్ బి శాతవాహన, ఆప్షన్ సి గుప్తా, ఆప్షన్ డి హర్షవర్ధన. సింపుల్గా ఆన్సర్ చేయొచ్చండి. ద రైట్ ఆన్సర్ ఈస్ శాతవాహన. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. శాతవాహన కాలంలోనే అమరావతి స్తూప మన ఆంధ్రప్రదేశ్లో ఉందండి, ఏపీలో ఉండడం చూడొచ్చు మనం. ఈ అమరావతి స్తూపాన్ని అయితే కట్టడం జరిగిందనమాట. హియర్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ద వరల్డ్ ఈజ్ అన్స్టేబుల్ అండ్ ట్రాన్సిట్. వరల్డ్ ఈజ్ అన్స్టేబుల్ అండ్ ట్రాన్సిట్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ప్రపంచం అనేది అస్థిరమైనది అని చెప్పడం ఏ మతానికి చెందింది అని ఇవ్వడం జరిగిందనమాట. ఆప్షన్ ఏ బుద్ధిజం, ఆప్షన్ బి జైనిజం, ఆప్షన్ సి భగవద్గీత, ఆప్షన్ డి వేదాంత. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆఫ్ కోర్స్ బుద్ధిజం అండి. బుద్ధిజం ఈజ్ అ రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ హియర్. ఇప్పటి వరకు మనం 3 క్వశ్చన్స్ చెప్పుకున్నాం. ఈ 3 క్వశ్చన్స్లో మీరు మ్యాక్సిమం 3 కూడా ఆన్సర్ చేసే ఉండుంటారు. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. అలానే ఆన్సర్స్ని మీరు అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్లో ఎన్ని క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలిగారు దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి. దట్ ఇట్ విల్ బి ఓకే ఫైన్, పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్ అని చెప్పేసి నాకు కూడా అనిపిస్తుంటుంది. అలానే ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో కంటెంట్ నచ్చిందో దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హియర్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ లైట్ ఆఫ్ ఏషియా? లైట్ ఆఫ్ ఏషియాని ఎవరిని అంటారు? ఆప్షన్ ఏ గౌతమ్ బుద్ధ, ఆప్షన్ బి మహాత్మా గాంధీ, ఆప్షన్ సి మహావీర్ స్వామి, ఆప్షన్ డి స్వామి వివేకానంద. సో రైట్ ఆన్సర్ ఈస్ గౌతమ్ బుద్ధ అండి. ఈ గౌతమ్ బుద్ధకి చాలా టైటిల్స్ ఉన్నాయండి. లైట్ ఆఫ్ ఏషియా అని, లైట్ ఆఫ్ వరల్డ్ అని, అలానే తథాగత అని చెప్పేసి, మహాత్మా అని చెప్పేసి, అలానే బుద్ధ అని చెప్పేసి. ఎందుకంటే బుద్ధుని యొక్క రియల్ నేమ్ సిద్ధార్థ. ఓకే, ఆఫ్టర్ ఎన్లైన్మెంట్ హీ బికమింగ్ బుద్ధ. సో ఇవన్నీ కూడా టైటిల్స్లోనే రావడం జరిగిందనమాట. సో 64th క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అవుతుందండి. లైట్ ఆఫ్ ఏషియాని గౌతమ్ బుద్ధాని లైట్ ఆఫ్ ఏషియాని కూడా పిలవడం అయితే జరుగుతుందన్నమాట. సో అవర్ నెక్స్ట్ క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ నోన్ యాజ్ అ లైట్ ఆఫ్ ఏషియా? ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం జస్ట్ రీసెంట్గానే, బట్ ఇక్కడ ఆప్షన్స్ ఒకటే చేంజ్ చేస్తున్నారు. ఈ క్వశ్చన్ అనేసరికి గుజరాత్ పిఎస్సిస్లో గ్రూప్ 1లో అడగడం జరిగిందండి. ఆప్షన్ ఏ జీసస్ క్రైస్ట్, ఆప్షన్ బి లార్డ్ బుద్ధ, ఆప్షన్ సి మహమ్మద్, ఆప్షన్ డి జొరాస్ట్రియర్. సో ఈజీలీ యూ కెన్ సే ఆప్షన్ బి is the right answer for this question. Next question. Sir Edward Arnold book The Light of the Asia is based on. సర్ ఎడ్విన్ అర్నాల్డ్ ఒక బుక్ రాశారండి. ఆ బుక్ పేరు ఏంటంటే ద లైట్ ఆఫ్ ద ఏషియా అనే బుక్ రాశారు. ఇంపార్టెంట్ అండి. ఆ బుక్ అనేది దేని ఆధారంగా రాయడం జరిగింది అని అడగడం జరిగింది అనమాట. ఆప్షన్ ఏ దివ్యవాదన, ఆప్షన్ బి లలిత విస్తార, ఆప్షన్ సి సుత్త పీఠిక, ఆప్షన్ డి అభినవ పీఠిక అనమాట. ఈ లలిత విస్తార రచించిన వారు ఎవరంటే నాగార్జునుడు అండి. దివ్యవాదన కూడాను అవన్నీ కూడాను అతని రచనలు అనమాట. సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ బుక్ ద లైట్ ఆఫ్ ఏషియా బేస్డ్ ఆన్. దీనికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనమాట. ఇది చాలా వరకు బుక్స్లో దొరకడం కూడా చాలా కష్టమే. సో దిస్ ఆన్సర్ ఇస్
లలిత విస్తార. లలిత విస్తార అండి. లలిత విస్తార ఈజ్ ద ఆన్సర్. లలిత విస్తారాన్ని బేస్ చేసుకుని లైట్ ఆఫ్ ఏషియా అనే బుక్ను మాత్రం రచించడం జరిగింది. లలిత విస్తార రచించిన వారు ఎవరంటే ఆచార్య నాగార్జునుడు. ఆచార్య నాగార్జునుడు. సో నెక్స్ట్ క్వశ్చన్. Here our next question. What is the fundamental difference between Hinayana and Mahayana sects of Buddhism? Hinayana and Mahayana సెక్ట్ల మధ్యన ప్రాథమిక వ్యత్యాసం ఏమిటి అని అడగడం జరిగిందండి. ఆప్షన్ ఏ బిలీవ్ ఇన్ నాన్ వైలెన్స్, ఆప్షన్ బి క్యాస్ట్ ఫ్రీ సొసైటీ, ఆప్షన్ సి వార్షిప్ ఆఫ్ గాడ్ అండ్ గాడెస్, ఆప్షన్ డి వార్షిప్ ఆఫ్ సూపాస్. విచ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఆప్షన్ కామెంట్ చేయండి. ఏ ఆప్షన్ రైట్ ఆప్షన్ కామెంట్ చేయండి. హినయానా మహాయానాకి ఉన్న డిఫరెన్స్ అండి. ఎస్ ఎగ్జాక్ట్లీ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. వార్షిప్ ఆఫ్ గాడ్స్ అండ్ గాడెస్. సో బిలీవ్ ఇన్ నాన్ వైలెన్స్, రెండు సెక్ట్లు కూడాను బిలీవ్ ఇన్ నాన్ వైలెన్స్ అని సేమ్ అనమాట. వార్షిప్ ఆఫ్ సూపా అని సేమ్. క్యాస్ట్ ఫ్రీ సొసైటీ, బుద్ధిజం మొత్తం క్యాస్ట్ ఫ్రీ సొసైటీ. సో ఈ మూడు కూడాను సేమ్ అండి. బట్ వార్షిప్ ఆఫ్ గాడ్ అండ్ గాడెస్, ఇక్కడ ఐడల్ వార్షిప్ అనేది మనకి మహాయానంలో కనబడుతుంది, హీనయానంలో మనకు కనబడదు. This is the basic difference between the Hinayana and Mahayana. So here our next question. Gautam Buddha was elevated to the position of God during the period of option A Ashoka, option B Kanishka, option C Chandragupta, option D Harsha. ఏ కాలంలో గౌతమ బుద్ధుని దేవుని వలె భావించారు? ఆప్షన్ ఏ అశోక, ఆప్షన్ బి కనిష్క, ఆప్షన్ సి చంద్రగుప్త, ఆప్షన్ డి హర్ష. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ఎస్ ఎగ్జాక్ట్లీ ఆప్షన్ బి కనిష్క టైంలో అండి. కనిష్క టైం నుండే గౌతమ బుద్ధాని దేవునిగా పూజించడం జరిగిందనమాట. అంతకుముందు అతను ఒక గురువు. బట్ ఆఫ్టర్ కనిష్క టైం నుండి దేవునిగా కొలడం అయితే మనం చూడొచ్చు. సో హియర్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. హియర్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ద ఫస్ట్ హ్యూమన్ స్టాచ్యూ వార్షిప్డ్ ఇన్ ఇండియా వేర్ దోస్. మొట్టమొదటి మానవ ఆకారంలో ఉన్న విగ్రహాలను కొలవడం అనమాట. ఇండియాలో కొలిసేది ఎవరంటే బ్రహ్మ, విష్ణు, బుద్ధ అండ్ శివ. ఈ నలుగురులో ఎవరండి? ఎగ్జాక్ట్లీ బుద్ధ అండి. బుద్ధ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలానే ప్రపంచంలోనే అత్యధిక విగ్రహాలు కలిగింది కూడాను బుద్ధుడికేనండి. ప్రపంచంలో అత్యధిక విగ్రహాలు కలిగిన ఒక మానవుడు ఎవరంటే బుద్ధుడండి, బుద్ధ భగవానుడు. అలానే సెకండ్ పొజిషన్ అయితే బిఆర్ అంబేద్కర్ మానవ రూపంలోని అత్యధిక విగ్రహాలు కలిగిన వ్యక్తుల్లో బిఆర్ అంబేద్కర్ కూడా ఉన్నారనమాట. బుద్ధ ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. హియర్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ laid the foundation of idol worship in the country? Which of the following laid the foundation of idol worship in the country? Option A Jainism, option B Buddhism, option C Ajivikas, option D Vedic religion. సో విగ్రహాలు పూజించడం అనేది మన భారతదేశంలో ఎచ్చట నుండి స్టార్ట్ అయిందంటే మనకి జైనిజమా, బుద్ధిజమా, అజీవికాసా, వేదిక్ రిలీజియనా అంటే ఆప్షన్ బి బుద్ధిజం అండి. బుద్ధిజంలో మహాయానా బుద్ధిజం ఉంది కదండి. ఈ మహాయానా బుద్ధిజం అనేది ఐడల్ వార్షిప్ అనేది ఎంకరేజ్ చేయడం ద్వారా మనకి భారతదేశంలోనే ఐడల్ వార్షిప్ అనేది మనకి ఈ బుద్ధిజం నుండి మనకి స్టార్ట్ అయిందని మాత్రం మనం చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద ముద్ర విచ్ ఈస్ రిప్రజెంటింగ్ బై ద గాంధారన్ బుద్ధ ఇమేజ్ ఆఫ్ సారనాథ్ ఫస్ట్ శర్మన్. ఈ కింది వాటిలో ఏ ముద్రని గాంధారన్ బుద్ధ ఇమేజ్ ఆఫ్ సారనాథ్ ఫస్ట్ శర్మన్తో మనం పోల్చొచ్చు అనమాట. అభయ, ధ్యాన, ధర్మచక్ర అండ్ భూమి స్పర్శ. విచ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఆప్షన్ సి ధర్మచక్ర ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. హియర్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ద స్టాండింగ్ స్టాచ్యూ ఆఫ్ గౌతమ బుద్ధ వాజ్ బిల్ట్ ఇన్ విచ్ పీరియడ్? గౌతమ బుద్ధుడు నించున్నటువంటి విగ్రహాన్ని ఏ కాలంలో నిర్మించడం జరిగింది? ఆప్షన్ ఏ గుప్తా పీరియడ్, ఆప్షన్ బి కుషానా పీరియడ్. ద రైట్ ఆన్సర్ ఈస్
కుషానా పీరియడ్ అండి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కుషానా పీరియడ్లో స్టాండింగ్ స్టాట్యూ ఆఫ్ బుద్ధ కన్స్ట్రక్ట్ అయితే చేయడం జరిగిందనమాట. అండ్ హియర్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్. లార్డ్ బుద్ధాస్ ఇమేజ్ ఈజ్ సమ్టైమ్స్ షోన్ విత్ ద హ్యాండ్ గెస్చర్ కాల్డ్ భూమి స్పర్శ ముద్ర. ఏ ముద్ర అండి? భూమి స్పర్శ ముద్ర అనేది డిస్క్రైబ్ చేయాలి, సింబలైజ్ చేయాలి. భూమి స్పర్శ ముద్ర అనేది దేన్ని సూచిస్తుంది అని అడగడం అనేది జరిగిందనమాట. ఆప్షన్ ఏ, బుద్ధాస్ కాలింగ్ ఆఫ్ ఎర్త్ టు వాచ్ ఓవర్ మరా అండ్ టు ఇన్వైట్ మరా ఫ్రమ్ ద డిస్టర్బింగ్ హిస్ మెడిటేషన్. ఆప్షన్ బి, బుద్ధాస్ కాలింగ్ ఆఫ్ ఎర్త్ టు విట్నెస్ హిస్ ప్యూరిటీ అండ్ స్టాటిటీ despite the temptation of Mara. Option C, Buddha's reminder to his followers that they all arise from the earth and finally dissolve into earth and thus life is transitory. Option D, both the statement A and B correct in the context. సో దీనికి వచ్చేసి ఆన్సర్ ఏదో చెప్పండి. 73 క్వశ్చన్. ఇది యూపీఎస్సి రిలేటెడ్ క్వశ్చన్ అండి. ఐఏఎస్కి సంబంధించిన క్వశ్చన్గా మనం చెప్పొచ్చు అనమాట. భూమి స్పర్శ ముద్ర. ఎస్, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బుద్ధాస్ కాలింగ్ టు ద ఎర్త్ విట్నెస్ ప్యూరిటీ అండ్ స్ట్రాస్టీ అనమాట. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ హియర్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్. 74th క్వశ్చన్. సారనాథ్ బుద్ధ ఇమేజ్ ఆఫ్ భూమి స్పర్శ ముద్ర బిలాంగ్స్ టు. సారనాథ్లో ఉన్న బుద్ధుడు ఏ టైం పీరియడ్ చెందినవారు? మౌర్య పీరియడ్, శుంగా పీరియడ్, కుషానా పీరియడ్, గుప్తా పీరియడ్. యువర్ టైం స్టార్ట్ నౌ. ఎస్, ఆప్షన్ డి, గుప్తా పీరియడ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సారనాథ్ బుద్ధ అనేది భూమి స్పర్శ ముద్ర అనేది గుప్తా పీరియడ్లో మనం చూడడం అయితే జరుగుతుందన్నమాట. గుప్తా పీరియడ్ ఇస్ ద ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. భూమి స్పర్శ ముద్ర ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదండి రీసెంట్ 73rd క్వశ్చన్లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ 75th క్వశ్చన్. ఇన్ మహాయాన బుద్ధిజం ద బోధిసత్వ అలోకేతేశ్వర వాజ్ ఆల్సో నోన్ యాజ్. ఆప్షన్ ఏ వజ్రపాణి, ఆప్షన్ బి మంజుశ్రీ, ఆప్షన్ సి పద్మపాణి, ఆప్షన్ డి మైత్రేయ. చూడండి, మహాయాన బుద్ధిజంలో బోధిసత్వ అవలోకేతేశ్వర వాజ్ నోన్ యాజ్ ఆప్షన్ సి పద్మపాణి అండి. పద్మపాణిని బోధిసత్వ అవలోకేశ్వర అని కూడా అనడం అయితే మనం చెప్పచ్చు అనమాట. Here our next question. The largest and the most evolved rock-cut Chaitya hall of the Hinayana phase is situated at. హీనయానా సంబంధించిన చైత్య భవనం అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ పిటాల్కొరా, ఆప్షన్ బి జూనార్, ఆప్షన్ సి కార్లే, ఆప్షన్ డి బెట్సా. సో ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి. మనకి డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయండి బుద్ధిజంలో. చైత్య అండ్ విహార అండ్ ఆరామాస్. సో ఆరామాస్ అంటే అక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉండాలి, చైత్య ఉండాలి, అలానే విహార ఉండాలి. ఈ మూడు కాంబినేషన్ ఆరామాస్ అని అంటారు. విహార అంటే చైత్య అంటే ప్రేయర్ హాల్ అండి, అలానే విహార అంటే రెస్టింగ్ హాల్ అండి. సో ఎక్కడైతే రెస్ట్ తీసుకుంటే దాన్ని విహారాస్ అని అంటారు అనమాట. సో చైత్య హాల్ అనేది అతి పెద్ద చైత్య హాల్ ఎక్కడ ఉందంటే కార్లే అండి. ఆప్షన్ సి కార్లే ఇక్కడ మహారాష్ట్రలో ఉందన్నమాట. కార్లే ఈజ్ ద రైట్ ఆన్సర్. Here our next question. Which Indian Buddhist monk had sent to China in the 1st century AD? Shang, Ashwagosha, Vasumitra, Nagarjuna. So first century AD లో చైనాకి పంపబడ్డ బుద్ధిస్ట్ monk ఎవరు? ఆప్షన్ డి నాగార్జున ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి నాగార్జున ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ హియర్ నెక్స్ట్ క్వశ్చన్. ద డాక్ట్రిన్ ఆఫ్ వైడ్ వాజ్ propounded by the Buddhist philosopher. The doctrine of void propounded by the Buddhist philosopher. Option A Nagarjuna, option B Nagasena, option C Ananda, option D Ashwagosha. సో మనకి డాక్ట్రిన్ ఆఫ్ వైడ్ అంటే శూన్యవాదం అండి. శూన్యవాదం అంటారు. శూన్యవాదం ప్రతిపాదించింది ఎవరండి? ఆచార్య నాగార్జునుడు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. శూన్యవాదం ప్రతిపాదించింది ఆచార్య నాగార్జునుడు అండి.
ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. హియర్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్. అండ్ బిఫోర్ దట్, ఎవరైతే ఈ క్వశ్చన్ చూస్తున్నారో దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అగైన్ అండ్ ఐమ్ సేయింగ్ దట్ ప్లీజ్ లైక్ చేయండి. హియర్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్. 79th. టు విచ్ బుద్ధిస్ట్ స్కూల్ డిడ్ నాగార్జున బిలాంగ్స్? ఆప్షన్ ఏ సౌత్రణిక, ఆప్షన్ బి వైభాషిక, ఆప్షన్ సి మాధ్యమిక, ఆప్షన్ డి యోగాచార. సో 79th క్వశ్చన్కి నాగార్జున ఏ స్కూల్కి చెందినవాడంటే మాధ్యమిక అండి. మాధ్యమిక స్కూల్కి చెందినవాడు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ హియర్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సెషన్, 18th క్వశ్చన్. ద బుద్ధిస్ట్ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్? బుద్ధిస్ట్ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ విక్రమశిల, వారణాసి, గిర్నార్, ఉజ్జయిన్. సో ఎక్కడ ఉపన్యాసాలు, బుద్ధుని యొక్క ఉపన్యాసాలు సెంటర్గా అంటే బుద్ధిస్ట్కి సెంటర్గా ఉందంటే విక్రమశిల అండి. ఆప్షన్ ఏ విక్రమశిల ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విక్రమశిల ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పటి వరకు మనం 20 క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. 20లో మ్యాక్సిమం మీ అందరికి కూడాను 17 to 18 క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఈజీగా మీరు చేయొచ్చు. మీరు ఎన్ని క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలిగారో, ఎన్ని క్వశ్చన్స్ మీకు వచ్చాయో, ఎన్ని మార్క్స్ వచ్చాయో దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి. దయచేసి కామెంట్ చేయండి మీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో. అలానే ఎవరైతే ఈ వీడియోని లైక్ చేయలేదు ఎప్పటివరకు కూడా దయచేసి లైక్ చేసి వెళ్ళిపోండి. అలానే సబ్స్క్రైబ్ చేయలేదు అనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్లీ ఇట్ విల్ యూస్ఫుల్ టు యూ. మన ఛానల్లో ఇకపై ఇలా సబ్జెక్ట్ వైజ్గా, అలానే చాప్టర్ వైజ్గా, అలానే గ్రాండ్ టెస్ట్లు, అలానే మోడల్ పేపర్స్ మొత్తం డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే యూపీఎస్సీ రిలేటెడ్ కంటెంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. దయచేసి అది కూడా బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో. So please try to subscribe this channel and stay tuned with us, and don't forget to like this channel, like this video, and don't forget to bell the bell icon. Don't forget to